వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసైన్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి అని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా అసైన్డ్ భూములను గుర్తించి అర్హులైన వారికి పట్టాలను అందించాలి అని ఆలోచన చేస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూముల సర్వేపై కొత్త విధానాలు అమలు చేయనుంది. ఎప్పుడైనా సరే భూములు సర్వే చేయాలి అంటే మాన్యువల్ గా ప్రభుత్వ సర్వేయర్లు భూమి వద్దకు వెళ్లి అక్కడ హద్దులు నిర్ణయించి సర్వే చేసి రిపోర్టును సంబంధిత మండల ఎంఆర్ఓకి లేదా డీడీకి అందించి భూములను డిజిటలైజ్ చేసేవారు. కానీ ఇప్పుడు రోబోలతో సర్వే నిర్వహించి దాని ద్వారా భూములను డిజిటలైజ్ చేయనున్నారు. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణకు రోబోలతో సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూముల వివరాలన్నీ ఇప్పటికే ఆన్లైన్ లో పొందుపరిచారు. 2 జిల్లాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములను GIS ద్వారా గుర్తించి జియో ట్యాగింగ్ ని చేయనున్నారు. ఖచ్చితత్వం అత్యంత వేగంగా మండలాల వారీగా ప్రభుత్వ అసైన్డ్ భూముల వివరాలను సేకరించిన అనంతరం సర్వేకు రోబోలను తీసుకెళ్లనున్నారు. అత్యంత వేగంగా అవి సర్వే చేసి ఆన్లైన్ లో వివరాలు నమోదు చేస్తాయి. కాబట్టి ప్రభుత్వ ఖాళీ స్థలాలను ఎవరైనా కబ్జా చేశారా, వాటిపై కోర్టుల్లో న్యాయ వివాదాలు ఉన్నాయా వంటి అంశాలను ప్రత్యేకంగా యాప్ లోనే విడిగా వివరాలను రోబోలే అప్లోడ్ చేయనున్నాయి. వాటిని డిజిటల్ పద్ధతిలో మార్చాక జిల్లా మొత్తానికి ఒక మ్యాప్ ను రూపొందించనున్నారు. రోబోలతో సర్వే GIS విధానంపై ప్రతి వారం ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త సర్వే గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఈ సర్వే కనుక సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా ఈ రోబోలతోనే సర్వే చేయిస్తారు అని అంచనా. సో ఇది ఈ రోజు వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఉద్యోగ సమాచారం మరియు లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.